ఓరి బర్రన్న ఆరులే గడి చెప్తారా బర్రన్న ముండెల్లే ముచ్చడి చెప్తారా బర్రన్న బాయి గట్ట మీద పడుతున్న బర్రన్న బాయి ఎన్ని వదలందో అని చెప్తారా బర్రన్న గట్ట మీద పడుతున్న బర్రన్న చెరువు ఎన్ని వదలందో చెప్తారా బర్రన్న చెప్తా తిన్నగల అది చెప్తా తీసి బయట పెడతారా బర్రన్న బయట పెట్టేదేటమ్మా ఓరవరన్నా ఏం మాట్లాడుతున్నావు నీదేం తీసి బయట పెడతాడు బయట పెట్టేది నీ తీసి బయట పెట్టదంటే పాలన మీద పగవాని మీద నీ తమ్ముని మీద కానీ నీ అన్న మీద కానీ కొట్టు గులాబాయ్ ఏదైనా నీ కపడబాయ్ మనిషి అయితే నీ తీసి బయట పెడతాను మాట్లాడాలి అట్లా ఎవరైనా మన కోపం లేదు ఏం లేదు కానీ చిరక మా వైశాఖ వనమంతా రడకపు పెడకపు ఓరిపరన్నా ఎలకల మీదకి మీకే కలిగింది కానీ ఓరిపరన్నా కూర్చోడా ముగ్గురు అంటే నువ్వు ముగ్గురికి ఎట్లా కొడతారు ఎట్లా కొడతారు ముగ్గురికి మీ అవ్వ మీ అయ్యా మధ్యలో మంత్రసాల లేని పని అయితే అది ఇప్పుడు మరి కదా ముగ్గురు కుట్లేవు నీదేమో మాట పక్క చాడకి పేరు పెడతా కవకి పేరు పెడతా చాటకు పేరు పెట్టాను చాటకు పేరు పెట్టాను విన్నా తట్టకు పేరు పెట్టాను విన్నా తమకి ఎట్లా పెడతావా పేరు బాగానే ఉన్నావు అనగాటి పిసికేమనుకున్నావు ఏడితే పిసికేదు ఇంకేమన్నా అనుకుంటాను నేను అయితే ఎవరన్నా సూర్యరాజు డుల్లకి దేశమందు తిప్పిదిగలే చల్లుకొని వస్తే ఆ ఎలుకలు ఏనాడు బియ్యం కలిసి పెడితే ఏనాడు కనుక బియ్యం తొర్ర కొడితే దానికి తొర్ర కొడితే దానికి పేరు పెడతాను అన్నట్టు అమ్మా దేవత ఎలకలమ్మా రామదేవి కలిగి అమ్మ మా వైశాఖ వనమంతా రడకపు పెడకపు వాసన వస్తుంది గంపడి ఈగలు గుంపడి దోమలున్నాయి రడకపు పెడకపు వాసన వస్తుంది చెట్లు వంగమంటే వంగేది లెమ్మంటే లేచేది శివకొల్లపూరి పట్నం ఎరకల దొరుకుతామని బయలుదేరే వరకు నువ్వు చూస్తావా తల్లి నాది మంచిగా చూడు నువ్వు మంచిగా చూస్తావంటే నువ్వు చూస్తాను చూపించుకుంటా లేపంటే ఏడిది లేచేది కాదురా గంప నెత్తి మీద ఉంది లేపు చూపిస్తారా చూపిస్తారంట అమ్మ మరి మా వైశాఖ వనకాడి వదందా ఇక పదందా ఏంది మా వైశాఖ వనకాడి వదందా పదందా ఒరే అడిగా ఏనాడు కబుల వాడి వచ్చి వైశాఖ నడగ పెడగబో ఈగలు దొమ్మల వాసన వస్తుంది అమ్మ వాసన నీది వాసన వస్తుంది అవునా ఓడిపడన్నా చూడండి పెట్టు నేను వేస్తా గానీ చెప్తే గానీ చెప్పాలి తల్లి ఒక గోపేట తీసుకురాని తెచ్చిన అలుకు అలికిన కుటుంబాన్ని తీసుకురా బండర్ గీతలు వేసిన అగ్గి మీద కుక్కిరాయి వేసిన తల్లి ఎరగబాడి చూసావారా బర్రన్నా